నేను వేణు ఉడుగుల. కంగ్రాట్స్ వెల్గా వీడియోస్ 17 మిలియన్ సబ్స్క్రైబర్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్. వెళ్తే ఇక మళ్ళీ వెళ్తే ఏసీ రూమ్ పెద్ద హాల్, ఆయన సపరేట్ ఆఫీస్ లాగా ఉంది అక్కడ గెస్ట్ హౌస్లోనే. కూర్చుంటే కూర్చోవయ్యా, ఎవరు లేరు, ఇక ఆయన ఒక్కడే ఉన్నారు. తెలంగాణ ఆయన కాళ్ళకి నమస్కారం చేసాం. కూర్చో, ఏంటి నీ ఫోన్ పనిచేస్తలేదంట కదా, ఇంత ఇంత పెద్ద సెల్లు, డొక్కు సెల్లు పెట్టుకుని ఫోన్ పని చేయకపోతే ఎట్లా అంటే, లేదు సార్ ఖరాబ్ అయింది, చేయిద్దామంటే ప్రాబ్లం తెలుసు ఆయనకి. ఓకే ఓకే పర్లేదు, ఇప్పుడు నీ దగ్గర ఏముండే మొత్తం వినిపి, అసలు ఎన్ని ఉండే అన్ని వినిపించేసి, నాకు ఓపిక ఉంది ఎంట అని. ఇక అని ఆయన అంత ఛాన్స్ ఇచ్చిన తర్వాత ఎందుకని ఇక మొత్తం పాడేశారు. ఓకే, ఎన్ని పాటలు ఉండొచ్చు అప్పటికప్పుడు మీ దగ్గర? ఒక 15-16 పాటలు. 16 పాటలు. ఓకే. ఇంకా ఉండేవి కానీ అవి నా మనసుకు నచ్చాల, అవి కూడా పాడదాం అనుకున్నాము. వద్దు, మంచి మంచి దానిలో సెలెక్టెడ్ సాంగ్స్ పాడాను. ఓకే ఓకే, నేను ఒక ట్యూన్ ఇస్తా, ఒక ట్యూను, ఆ ట్యూన్కి లిరిక్ రాయగలుగుతావా? ఆ ట్యూన్ అంటే ఎలా ఉంటుందో నాకు తెలియదు అని, తెలియదని ఆయనకంటే వెళ్ళిపోమంటారేమోనని రాస్తాను సార్ అన్న. రికార్డు ఉందా అన్నాడు. లేదు సార్ అన్న. నా రికార్డు ఇస్తా, మళ్ళీ నాకు ఇస్తావా? మళ్ళీ ఇస్తాను సార్ అన్న. సరే తీసుకో, రికార్డు తీసుకో, ఆ ట్యూను వింటూ ఇది ఫార్వర్డ్ చేసుకుంటూ మళ్ళీ దాన్ని రిపీట్ వింటూ ఉండు. ఆ ట్యూన్కి తగ్గట్టు లిరిక్స్ తానానాలతో రాయాలి. ఈ పాట అందరు రాస్తున్నారు, చంద్రబోస్ గారు రాస్తున్నారు ఇదే ట్యూన్కి, భువనచంద్ర గారు రాస్తున్నారు, వేటూరు గారు రాస్తున్నారు. వేటూరు గారికి ఇవ్వలేదంట, వన్స్ ఆయనకు ఒక్కసారి ట్యూన్ ఇస్తే ఆ లిరిక్ తీసుకోవాలి, మళ్ళీ రీప్లేస్ లేదు. శాస్త్రి గారు, భువనచంద్ర గారు, మన చంద్రబోస్ గారు, సుద్దాల అశోక్ తేజ, వెనుగెళ్ళ రాంబాబు అని, అట్లా మొత్తం 5-6 రాస్తున్నారు ఈ ఒక్క ట్యూన్కే. నీవు 6వ ఓడివి, ఎవరిది బాగుంటే వాళ్ళది తీసుకుంటాం, మళ్ళీ నువ్వు నాకు సాంగ్ వేయలేదని మళ్ళీ నువ్వు అనొద్దు అంటే, లేదు సార్ రాస్తాను, నాది బాగుంటేనే తీసుకోండి సార్ అని. అలా ఆ పాట రాసి ఇక ఆయన ఆఫీస్ ఇచ్చారు అరవింద్ గారు, గీతా ఆర్ట్స్ ఆఫీస్ ఉంది కదా, రోడ్ నెంబర్ 46, అక్కడ ఆఫీస్ ఇచ్చి టైంకి భోజనం పంపించి, ఆ మేనేజర్ వచ్చేవాడు, టీ కాఫీలు ఆయనకి ఏమైనా ఉంటే చూసుకోండి, ఏమన్నా అది టీ కాఫీలు అయ్యని, టైంకి భోజనం, ఎర్లీ మార్నింగ్ టిఫిన్, మళ్ళీ సాయంత్రం అవి చూసుకుని వెళ్ళిపోవాలి. అట్లా నాకు 15-16 రోజులు రూమ్ ఇచ్చారు. నాకు ఆ రూమ్ ఇస్తారని కూడా తెలియదు, ఇట్లా ఎవరికి ఇవ్వరు, అది ఇంటికాడ కూర్చొని రాసుకుని తీసుకురావాలి. కానీ ఎందుకు అనిపించిందో ఆయనకి, నాకు ఆ రూమ్ పీస్ఫుల్గా అక్కడ రాసుకున్నా కొన్ని పల్లవులు, ఈవినింగ్ సాయంత్రం వినిపించాలి సార్కి నేనేమి రాశానని. అట్లా ఇది బాగుందా, ఇది బాగుంది, ఇది ఇట్లా నాకొద్దు, ఇట్లా మళ్ళీ ఇంకోసారి రాయొద్దు అని వార్నింగ్ టైప్లో ఇచ్చేవాడు. ఆయనకి ఏం కావాలనేది నాకు ఈ టిక్కుల్లోనే తెలిసిపోయేది. ఆ బేస్ చేసుకుని నేను మా లిరిక్ అట్లా ఫస్ట్ వెర్షన్ బాగుందని చెప్పాలా. అలా ఒకరోజు చంద్రబోస్ గారు వచ్చి వినిపిస్తూ ఉండేవాడు ఇదే ట్యూన్కి, ఒకరోజు సుద్దాల అశోక్, ఒకరోజు శాస్త్రి గారు, అందరూ వస్తూ ఉండేవాళ్ళు, నేను అక్కడే ఉండేవాడిని పక్కనే సోఫాలో కూర్చుని. అందరూ వస్తుంటే నా గుండెల్లో రైలు పెరిగెత్తాయి, ఎవరి సాంగ్ ఓకే అవుతుందో, బోసన్న సాంగ్ లేకపోతే సీతారామ శాస్త్రి గారిదా, వేటూరు గారు, భువనచంద్ర గారిదా. వేటూరు గారు రాలేదు, వెనుగళ్ళ రాంబాబు, సుద్దాల, వీళ్ళందరూ వస్తూ ఉండేవాళ్ళు, ఎవరి సాంగ్ ఓకే అవుతుందో, దేవుడా నేను కష్టపడి రాశాను, అది ప్రతిఫలం ఇక నువ్వే అని మనసులో అనుకున్నాను. ఆ స్టాప్ అందరికి వినిపిస్తే నాకు దగ్గర 64 పాయింట్స్ వేసారు, 64% నాకు. అంటే అన్నిటికంటే ఇది బాగుంది అని అక్కడ స్టాప్ కూడా వాళ్ళకి, నాకు ఒక ఎగ్జామ్ లాంటిది అది. ఆ సాంగు అంత అయిపోయింది, 15 రోజులు అయిపోయిన తర్వాత వాళ్ళే అనుకుంటున్నారు, నాగరాజు గారు మెడ్రాస్ తీసుకెళ్దాం రేపు
రేపు ఎల్లుండి బయలుదేరి ఆయనకి చెప్పండి అనుకుంటున్నారు. నాకు వినపడుతున్నాయి. నన్నేనా లేకపోతే వేరే బహుశా లేకపోతే ఆటో వాళ్ళనా అనుకుని మళ్ళీ ఏదో డౌట్ ఉంటుంది కదా. అదే ఉంటది. అట్లా లాస్ట్కి నాగరాజు గారు వచ్చి మెడ్రాస్ వెళ్ళాలి రేపు ఎస్ఏ రాజ్కుమార్ గారి దగ్గరికి, నీ పాట బాగుందన్నారు, చూద్దాం అక్కడికి వెళ్తే మ్యూజిక్ డైరెక్టర్ గారు కూడా చూడాలి కదా అన్న. ఓకే, నాకు ట్రైన్లో వాళ్ళతో పాటు తీసుకెళ్ళారు. రోహిణి ఇంటర్నేషనల్లో రూమ్ వేసారు మెడ్రాస్లో. రూమ్ వేసి ఇక అంతా నెక్స్ట్ డే ఎస్ఏ రాజ్కుమార్ గారి దగ్గరికి తీసుకెళ్ళాలి, పల్లవి ఇది వినిపించాలి పాట. ఆయన ఎస్ఐ రాజు ఏవిఎం థియేటర్లో ఆయనకు ఒక సపరేట్గా ఒక చిన్న ఈ రూమ్ ఉంటుంది, పర్సనల్ రూమ్, అంటే మ్యూజిక్ సెట్టింగ్స్ కోసం. వెళ్ళి ఆయన నమస్కారం పెట్టాను, కూర్చొని వినిపించాను. ఆయన తమిళ్లో అన్నాడు అరవింద్ గారు, నల్లా ఇరుకే సాంగ్, నల్లా ఇరుకే కరెక్ట్గా సెట్ అయిపోయింది అంటే ఓకేనా బాగుందంట సార్కి కూడా అన్నాడు. థ్యాంక్ యూ సార్ అని ఆయన కాళ్ళకు నమస్కరించి ఎస్ఏ రాజ్కుమార్ గారికి చాలా థ్యాంక్ యూ సార్, కొత్త రైటర్ని, మీరందరూ నాకు ఈ ఫస్ట్ అవకాశం ఇస్తున్నాను, పూర్వజన్మ సుకృతం సార్ అని అంటే ఇక వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ అంటే ఇక అరవింద్ గారు బ్లెస్ తీసుకున్నాం. తర్వాత 2 రోజులు ఉన్నాం. ఇంకా ఏమన్నా మార్చాలా సార్ అని అడిగాను నేనే. అంటే ఏమొద్దు మంచిగా ఉంది, ఇంకేం మార్చేది లేదు అని 3వ రోజు నన్ను మెడ్రాస్ పంపించారు. పేమెంట్ కవర్లో పెట్టి అన్ని డబ్బులు ఇస్తారని నేను అనుకోలే. అసలు సాంగ్ తీసుకుంటే నాకు అదే కోట్లు విలువ అనుకున్నా. పేమెంట్ ఇచ్చారు, మళ్ళీ ఖర్చులకు ఒక 6,000 7,000 జేబులో పెట్టారు. ఇంత చేసిన అరవింద్ గారికి నిజంగా ఆ సాంగ్ రాసిన దాకా, ఓకే చేసిన దాకా, రికార్డింగ్ అయిన దాకా ఒక ఛాలెంజింగ్ మీ ముందు ఛాలెంజింగ్. ట్రైన్లో వచ్చేటప్పుడు నేను పండుకున్నాను, కళ నిజమా ఇది, నిజంగా ఈ పేమెంట్ తీసుకుంటాం నిజమేనా, ఈ పాట రాయటం నిజమేనా, చిరంజీవి గారికి, సిమ్రాన్ గారికి, ఎస్ఐ రాజ్కుమార్, సురేష్ కృష్ణ గారికి. ఇప్పుడు మీరు రాసిన సాంగ్ ఓకే అయిన సాంగ్ కూడా మందారం అది సూపర్ అసలు అని కళ్ళంపటే కన్నీళ్ళు ఆగట్లేదు, ఆనంద బాష్పం కారుతూ మమ్మల్ని కూడా ఏడిపిస్తున్నారా? కారుతూ ఉండే తుడుచుకుంటా ఉండాను. ఆ పేమెంట్ అన్ని డబ్బులు చూస్తాం ఫస్ట్ టైము, ఆ డబ్బులు ఇట్లా పెట్టుకుని జేబులు అప్పుడప్పుడు చూసుకుంటూ, అప్పుడప్పుడు ఆ పాటను మళ్ళీ రిపీట్ నేనే పాడుకుంటూ, ఈ పాట వస్తే నాకు ఎలాంటి గౌరవం వస్తుంది, ఆడియన్స్ ఎలా ఇది చేస్తారని ఆ పాట ట్రైన్లో వచ్చేటప్పుడే మొత్తం కళ్ళు ఎర్రగా అయిపోయినాయి, ఆనంద బాష్పాలేదు. వచ్చి ఇంటికి వచ్చి ఫస్ట్ పేమెంట్ మా మిస్సెస్కి ఇచ్చి, ఇది అంటే తీసుకున్నారా నిజంగా సంతోషం అని ఏమో దేవుడి దయవల్లని ఫస్ట్ అప్పుడే తీసి కానుకేసేసి, ఆమె కానుకేస్తుంది, ప్రేయర్ చేసుకుంటుంది, కానుక తీసి ఇక ఏమో దేవుని దయ వల్ల మంచి సక్సెస్ అవ్వాలి నువ్వు అని చెప్పి